శుభవార్త 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్ కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. విద్యుత్ ఆర్టిజన్లు ఒకే కేటగిరీగా ఏర్పడినప్పటి నుంచి వారికి ఏపీఎన్బి రెగ్యులేషన్స్ వర్తింపజేయాలని, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని భువనగిరి ఎలక్ట్రిసిటీ కార్యాలయం ఎదుట ప్రారంభమైన ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని విద్యుత్ సంస్థలోని పర్మనెంట్ ఉద్యోగులను రాష్ట్ర ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేశారు. నా పేరు విజయలక్ష్మి అండి. నేను భువనగిరి ఈఆర్ఓలో పీసీగా ఆర్సీగా గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ అప్పుడు ఎంతో 12,000 15,000 వచ్చేది. ఇప్పుడు ఈ 200 యూనిట్లు వచ్చిన కానుంచి మొత్తమే ఏమీ మాకు జీతాలు లేకుండా అయిపోయింది. 2-3 వేలు వస్తే ఏం అసలు చేయాలంటే కూడా ఎట్లనో, కానీ వేరే దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడనే చేయాలి కంపల్సరీ. ఇప్పుడు బిల్ కలెక్టర్లు అయినా, బిల్ రీడర్స్ అయినా, ఎస్పీఎం వాళ్ళైనా, మిగతా వాళ్ళు కూడా దీనే నమ్ముకొని ఉన్నాము. మాకు జీవో 11 ప్రకారం వేతనం కల్పించాలని కోరుచున్నాము. మాకు ఇంతటి ఇట్లా కొట్లాడడానికి ఆర్టిజన్ వాళ్ళు మాకు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషం. ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ జేఏసీ కార్యకర్తలైనా కానీ, ఈ ఆర్టిజన్ వాళ్ళైనా కానీ మమ్మల్ని ఉత్సాహపరిచి రావాలి, మీరు కూడా రావాలి, మీరు కూడా పాల్గొనాలి, మీరు కూడా కొట్లాడాలి అని మా గురించి కూడా ఎంతో సమయం తీసుకొని మా గురించి కూడా మాట్లాడి మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. చాలా సంతోషం. టీవీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు 2వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది విద్యుత్ శాఖలో. ముఖ్యంగా 6 డిమాండ్ల మీద ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. మరి గతంలో ఆర్టిజన్ కార్మికులందరినీ 23,000 మందిని రెగ్యులరైజ్ చేస్తూ మా స్టాండింగ్ ఆర్డర్ అని ఇవ్వటం వల్ల ఇవాళ ఈ సంస్థలో ఉన్నటువంటి అడ్జస్టింగ్ రూల్స్ అయితే ఏవైతున్నాయో అవి అమలు కాకపోవడం వల్ల ఇవాళ కార్మికులందరూ కూడా ధర్నాకు సమ్మెకు దిగుతారు. ఈరోజు 2వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 డిమాండ్ల మీద నెరవేరేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ సంస్థలో ఈ ఆర్టిజన్లందరికీ ఏపీఎస్ఏబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. మిగిలిపోయినటువంటి 136 మందికి ఆర్టిజన్లుగా గుర్తించాలి. అది కూడా అధికారుల పొరపాటు వల్లనే వాళ్ళు రెగ్యులరైజ్ కాలేకపోయారు. ఇవాళ పీసీ రేటు విధానం అని చెప్పేసి 30 రోజులు పనిదినం కల్పించాలి. అదేవిధంగా ఎస్పీఎం కార్మికులకు కూడా ఇవాళ కనీస వేతనం చట్టాన్ని అమలు చేయాలి. జీవో నెంబర్ 11 ప్రకారంగా వీళ్ళకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ కనీస వేజ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మాలీస్ కూడా ఇవాళ వాళ్ళకు కూడా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 6 డిమాండ్ల మీద మేము నెరవేరేంత వరకు కూడా ఖచ్చితంగా మా స్టేట్ నాయకత్వం పిలుపు మేరకు ఖచ్చితంగా ఇంకెంతవరకైనా ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం యాజమాన్యం దీన్ని గుర్తించి మరి ఈ సమస్యల పట్ల మీరు సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లని వీళ్ళు నెరవేరుస్తారని చెప్పేసి ప్రభుత్వానికి ఇటు యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారుల మండి వైఖరి నశించాలి, అధికారుల మండి వైఖరి నశించాలి, అధికారుల మండి వైఖరి నశించాలి, యాజమాన్య మండి వైఖరి నశించాలి, యాజమాన్య వైఖరి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. అమలు చేయాలి.
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే విద్యుత్ డీజిల్ కార్మికుల ఐక్యత అమలు చేయాలి జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతన చట్టాన్ని. అందరికీ నమస్కారం. నా పేరు ఇంజ మహేష్. నేను ఆర్టిజన్ జేఏసీ భువనగిరి డివిజన్ చైర్మన్. తెలంగాణ రాష్ట్ర టీవీ జేఏసీ పిలుపు మేరకు మేము గత 26 తారీఖు 30 తారీఖున 2 తారీఖు కూడా వంట వార్పు కార్యక్రమం కూడా చేశాము. స్పందించలేదు. 7 తారీఖున ఎన్టీడీఎస్లో పెద్ద ఎత్తున ఆర్టిజన్ కార్మికులు విజయవంతం చేశారు ధర్నాను, మహాధర్నాను. ఈ నిన్న నుండి 1వ రోజు సమ్మె, ఈరోజు రెండో రోజు కూడా కొనసాగుతుంది సమ్మె. మా యొక్క డిమాండ్ సార్ నెరవేరే వరకు మేము ఎలాంటి వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. ప్రభుత్వానికి మేము భువనగిరి డివిజన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏవైతే ఆర్టిజన్ కార్మికుల సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేరేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. వర్ధిల్లాలే విద్యుత్ డీజిల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే విద్యుత్ డీజిల్ కార్మికుల ఐక్యత అమలు చేయాలి జీవో నెంబర్ డీజిల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే విద్యుత్ డీజిల్ కార్మికుల ఐక్యత కల్పించాలి. ఏపీఎస్సీ సర్వీస్ రూల్ వెంటనే అమలు చేయాలి. ఏపీఎస్సీ సర్వీస్ రూల్ వెంటనే అమలు చేయాలి. ఏపీఎస్సీ సర్వీస్ రూల్ వెంటనే ఒకే సంస్థ. నమస్కారం. నా పేరు వెంకటేష్ ఎడ్ల, భువనగిరి డివిజన్ కో చైర్మన్, టీవీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 2వ ధర్నాలో భాగంగా భువనగిరి డివిజన్లో పూర్తి స్థాయిలో మేము సమ్మె సక్సెస్ చేసుకుంటున్నాము. కానీ ఇంతవరకు యాజమాన్యం ఎలాంటి స్పందన రాకపోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఒకటి, ఇప్పటి వరకు యజమాని పిలుపు రాకపోతే ఈ సమ్మెను మరొక రకంగా చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వాందే అవుతుంది, యజమాన్యాన్ని కూడా వర్తిస్తుంది. మేము ఎందుకు ఈ సమ్మె వరకు పోవాల్సి వచ్చిందంటే, మాకు గత 30-20 సంవత్సరాల నుంచి మేము సంస్థను నమ్ముకొని మా ప్రాణాలను పెట్టి కూడా మా కుటుంబ పిల్లలను వదిలేసుకొని కూడా మేము ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. కానీ ఈ సంస్థ మమ్మల్ని గుర్తించలేక ఇటు ఉద్యోగులతో పాటు కాకుండా ఇటు కార్మికులు కాకుండా మమ్మల్ని వేరువేరుగా చూసి మమ్మల్ని ఓన్లీ వెట్టి చాకిరీ చేయిస్తూ మమ్మల్ని సమదోపిడి చేపిస్తున్నందుకు తప్పనిసరిగా మేము ఆకలి వేదనతో మేము ఈ సమ్మెకు పిలుపునిచ్చినాము. మేము గత మార్చిలో 17వ తారీఖు నుంచి మేము సమ్మెలో మా యజమానానికి 17వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చినాము 6 డిమాండ్ల పైన. ఆ 6 డిమాండ్లలో ముఖ్యంగా ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ని ఏపీఎస్సీ రూల్స్గా మార్చాలని కోరుకున్నాము. రెండవది, పీస్ రేట్ కార్మికులను అందరినీ పిఏలు, పీసీఏలు, ఎస్పీఎం వర్కర్సు వీళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా ఆర్టిజన్లుగా చేయించాలి. ఇంకొకటి, ఇప్పుడున్న లేబర్స్ అందరినీ జీవో నెంబర్ 11 ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని ఫుల్ పేమెంట్ కన్వర్షన్ చేయాలని కోరినాము. ఇందులో ఏ ఒక్కటి నెరవేర్చకుండా మేము ఎలాంటి ఈ సమ్మె వదిలే ప్రసక్తి లేదు. యజమాన్యం ఎంత మొండి వైఖరిగా వహించినా కూడా మేము అంతకంటే ఇంకా సమ్మె ఉధృతం చేస్తాము. మా కార్మికులు కూడా మరొకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు అధైర్యపడకండి. మనము ఎంత గట్టిగా తొందరగా అంత 100% మనము సమ్మెలో దిగితే యజమానే మన దగ్గరకు వస్తుంది, మనం యజమాని దగ్గర పోయే అవసరం లేదు. కావున దయచేసి కార్మికులు అధైర్యపడి కొందరు డ్యూటీలకు పోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అలాంటిది ఏం అవసరం లేదు. కానీ అందరూ పూర్తి స్థాయిలో సమ్మెలు దిగుతున్నారు. ఇంకొకటి, అన్ని అసోసియేషన్స్, అన్ని కార్మిక సంఘాలు అన్నీ కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి. ఇంతకుముందుకు ఇలా ఈ వాతావరణం చాలా సంతోషంగా జరుగుతున్నది. కనుక ఎవరు ఏ కార్మికుడుగా అధైర్యపడకుండా మన డిమాండ్లు సాధించే వరకు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతోటి రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు మన అందరము కట్టుబడి మన పిల్లల కోసం, మన ఉద్యోగం కోసం, మన జీవితాల కోసం మన ధైర్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 37 కాంగ్రెస్ నేతల భూ కబ్జాపై
బీఆర్ఎస్ ఫిర్యాదు హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజి శ్రవణ్, వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య, పట్నం నరేందర్ రెడ్డి చేరుకున్నారు. నాదర్గుల్ 373 ఎకరాల ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం విషయంపై అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 673 ఉన్న పొలాలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి బౌన్సర్ల గూండాలను అడ్డం పెట్టుకుని కబ్జాలు చేస్తున్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలి. చుట్టూరా రేకులతో బార్కెన్లు నిర్మించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మీరు ఇనాక్షన్ లో ఉన్నారు మేడం. మీ ఇంట్లో సార్ ఇప్పుడు మీకు ఒక గదాల జాబ్ ఉంది, నేను వచ్చి అందులో నేను ఇల్లు కట్టుకుంటాను అనుకుంటున్నా. మీరు మీ ఇంట్లోకి వచ్చి నేను ఇల్లు కట్టుకుంటాను. సెలెక్ట్ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీ రేటినేని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మురళీ జన్మదిన వేడుకలకు ప్రముఖ మొబైల్ బ్రాండ్ కు ప్రతినిధులు, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. సెల్కాన్ గ్రూప్ స్థాపించి మొబైల్ పరిశ్రమను ఏపీ, తెలంగాణలో స్థాపించి యువ ఎంటర్ప్రైనర్ గా ఎదిగానని మురళీ తెలిపారు. The 50th birthday. Happy birthday to you, of the one and only Mundi Garu. For 50 years to you, for building this amazing business. You're an amazing father, built a nice family, and everyone is so proud to celebrate and be here on your 50th birthday. God bless you and your family with lots of love and many more years. Support of friends and family, so it's not easy, guys. 15 years of experience and business and 50th birthday. A big round of applause to కొంచెం నాకు తీసుకున్నా మేము రైట్కి ఇంకే కాలంలో ఉన్నారన్నా మీరు. నన్ను ఇంకా జడ్వాల్ 50 ఉన్నామన్నా దాంట్లో ఉన్నావు.
soon. Thank you so much for staying with us all this while. Thank you. And we are also Firstly, sir, ki heartfully ఒకసారి విషెస్ చెప్పేస్తే బాగుంటుంది కదా. wish you a and ఏదైనా మనం ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ కానీ ఏదైనా స్టార్ట్ చేసే ముందు we all know that we pray to Lord నుంచి ఒక బ్యూటిఫుల్ అండ్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో మన డాన్సింగ్ స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు. ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేస్తే తగ్గేదే జస్ట్ స్టార్టర్ మాత్రమే, దాని తర్వాత మొత్తం ట్రాక్ మాత్రం. Pictures or you can meet him. So yeah, first thing, Shami, ఇక్కడ ఏమని రాస్తుంది? దీన్ని I think we should keep it as Murali's Fab 5.0 instead of keeping it as 50. ఎందుకంటే I mean the way he is looking and I think 5.0 is the next version. Yes. And it should be 15 years back ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు I mean he's a marketing pro. అప్పట్లోనే he did event with Virat Kohli గారు. కోహ్లీ గారు ఫ్రెండ్స్ ఎక్కడున్నా ఒకసారి ఓ వేసుకోండి హిస్ ఫ్రెండ్స్. ఎవరికి బాగా అది కూడా అక్కడ ఐ థింక్ ఇక్కడే ఉన్నారు. బట్ సంతోష్ గారు ఐ హియర్ ఎక్కడ ఒకసారి ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, ఆయన కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. సో యా, ఇప్పుడు శ్రావణి నెక్స్ట్ ఏంటి? వి వెల్కమ్. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ ని యోగి ఏంజల్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేద్దామా? డన్. సో రిక్వెస్టింగ్ ఆల్ ది ఆడియన్స్, ఇట్స్ గోయింగ్ టు బి an amazing. ఇక్కడ థ్యాంక్ యూ సార్ ఇదరా సార్ ఇక్కడ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. వీళ్ళు అటు ఇటు జరిగితే సెంటర్ తీసుకోవాలి. స్మైల్ సార్, సెట్టింగ్ అక్కడ ఉంది. థ్యాంక్ యూ. Shrey Khanna. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం తొందరపాటు చర్య అని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వీడకుండా చివరి వరకు ప్రయత్నం చేశారన్నారు. తర్వాత విడతలో రాజ్యసభ ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నాడని, ఓపికగా ఉండకుండా బీఆర్ఎస్ లో చేరి జీవన్ రెడ్డి ఎమోషనల్ గా నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ సీనియర్ నేతగా ఎంతో సేవ చేశాడని, పార్టీ వీడడం బాధాకరమన్నారు. ఖైరతాబాద్ పెద్ద గణేష్ వద్ద 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఫ్రైడే డ్రైడే పేరిట జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ ప్రియాంకతో కలిసి ర్యాలీలో పాల్గొన్న దానం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధులు వారి నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని దానం నాగేందర్ అన్నారు. పబ్లిసిటీ కోసం దోమతెరలు వేసుకుని బయట తిరుగుతున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం బాధనే. చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొంచెం బాధాకరమే. అయినా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మేము కూర్చున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసిండు.
ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడైనా నేను ట్రై చేశాను, అందరినీ శ్రీధర్ బాబు గారిని పంపించాను, పిసిసి ప్రెసిడెంట్ పంపించాను, చాలామందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్గా కొన్ని ఎమోషనల్ డిస్టెన్స్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. కూడా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటంటే దోమలు ఉన్న చోట ఎక్కడ ఉన్నాయి అనేది ముందు మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫాగింగ్ జరుగుతుంది. ఫాగింగ్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడన్నా ఎక్కువ దోమలు అంటే అక్కడ వాటర్ బాడీస్ ఉన్న చోట, లేక్స్ ఉన్న చోట, నాలాలు ఉన్న చోట ఎక్కువ ఉంటాయి జనరల్లీ. సో అలాంటి చోట్లలో ఏం చేయాలి, మనము ప్రజాప్రతినిధిగా మా ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంటుందని డిపార్ట్మెంట్కు మనము చెప్పినట్టయితే వాళ్ళు చర్య తీసుకోకుండా ఇచ్చేయాలి. మనం ఏదో చేసుకొని దోమతెర వేసుకొని వచ్చి చేస్తలేరు అంటే అదేమవుతుంది, దాని ఒక్కరోజు గురించి అది పబ్లిసిటీ వస్తుంది కానీ తప్ప ప్రజా సమస్య పరిష్కారం కాదు కదా. ప్రజా సమస్యలు ఎప్పుడైతే డిపార్ట్మెంట్ సిబ్బందికి తీసుకొచ్చి సిబ్బందిని చెప్పాలి, ఇగో మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, చేయకపోతే ఆ మాట చేయాలి, చెప్పాలి. డిపార్ట్మెంట్కి చెప్పి ఇగో మా దగ్గర ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఫాగింగ్ చేయండి, లేకుంటే మీరు వాటర్ ఈ లాగింగ్స్ అన్ని తీయండి, లేకుంటే కావాల్సినటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పాలి. సో ఎనీవే డిపార్ట్మెంట్ నౌ ఈజ్ వెరీ యాక్టివ్. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఇది తీసుకుంటే తప్ప హైదరాబాద్లో అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా కానీ, లేకుంటే కల్చర్ వైజ్గా కానీ, లేకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనం ఎంఫసైజ్ చేస్తే తప్ప మల్టీనేషనల్ కంపెనీస్ రావు. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ప్రత్యేకంగా నేను ప్రియాంక గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖైరతాబాద్ ప్రజల తరఫున. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న కేటీఆర్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఇతర బీఆర్ఎస్ నాయకులు. फोन लेन कर दीजिए कैमरा बंद నకిలీ హాల్ టికెట్లు ఇచ్చిన కాలేజీ కేసు నమోదు, ఒకరి అరెస్ట్. గుంటూరు విద్యార్థులకు జేఈఈ ఎగ్జామ్ లో ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిన ఆక్స్ఫర్డ్ కాలేజ్ సిబ్బందిపై కేసు నమోదైంది. తమ వద్ద లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 420, 120B, 506, 509, 465, 467 కేసు నమోదైంది. ఆక్స్ఫర్డ్ డీన్ మురళీకృష్ణ, పిఏ మూర్తిని పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ కేసులో యాజమాన్యం, ప్రిన్సిపల్, డీన్, సిఇఓ, సిబ్బంది 5గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ కాలేజ్ విద్యార్థుల భవిష్యత్తుపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆరా తీశారు. ఫేక్ హాల్ టికెట్ల ఘటనపై కలెక్టర్ సాయికాంత్ వర్మ సీరియస్ అయ్యారు. చంద్రమౌళి నగర్ లో ఉన్న ఆక్స్ఫర్డ్ కాలేజ్ పర్మిషన్ లేదని విద్యాశాఖ అధికారుల విచారణలో వెల్లడించారు. ఎవరైనా పిల్లలే కదా అన్యాయం జరిగింది మీకు, మా పిల్లలు కూడా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ముందు బంజారా హిల్స్ లోని కలాసా ఫైన్ జ్యువెల్స్ 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ది క్వీన్స్ చాయిస్ కలెక్షన్ వైభవంగా ఆవిష్కరించారు. సంస్థ డైరెక్టర్లు శ్రీనివాస్ చందా, సుధీర్ చందా మాట్లాడుతూ 9 ఏళ్లుగా కస్టమర్లు చూపుతున్న ఆదరణపై కృతజ్ఞతలు తెలియజేశారు. తమ నాణ్యత, వినూత్న డిజైన్లు, మెరుగైన సేవలతో జ్యువెలరీ రంగంలో విశ్వసనీయ బ్రాండ్ గా కొనసాగుతామని వారు పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకోనున్నట్లు చెప్పారు.
జీహెచ్ఎంసీ అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యుడు. కల్వకుట్ల కవిత హైదరాబాద్ జీహెచ్ఎంసీలో తీవ్రమైన అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యుడు. సీఎం తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో టెండర్లు కట్టబెడుతున్నాడని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఎల్ లో పనులన్నీ టెండర్ల ద్వారానే ఇవ్వాలి. టెండర్లు లేకుండా జీహెచ్ఎంసీలో 1148 కోట్ల పనులు అప్పగించారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోంది. వెంటనే నామినేషన్ల పద్ధతిని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో టెండర్లు ఇవ్వాలని ఆమె అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడం ఆపాలి, లేదంటే మీ అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేస్తాం. కాళేశ్వరం మరమ్మతులను కమిషన్ల కోసమే చేస్తున్నారు. కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పేందుకు 8.5 లక్షల ఎకరాలు ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం ఇది. మహిళా బిల్లుకు 2011 జనాభా లెక్కలు ప్రాతిపదికలా అంటే మోసం చేయడమే. బీజేపీ మరోసారి తన బీసీ వ్యతిరేకతను చాటుకుంటోంది. ఎంపీ అరవింద్ కు తెలివిలేదు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు. జీహెచ్ఎంసీలో తీవ్రమైన అవినీతి జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కొన్ని మంచి మార్పులు జరిగాయి. కానీ ఇప్పటికీ కూడా చినుకు పడితే ఎక్కడి కార్లు అక్కడే నిలిచిపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం అంటూ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 35,000 కోట్ల రూపాయల ఫ్లాట్లను అమ్మారు. అంటే వానికి రోడ్ అమ్మిర్రు, దాని నుంచి ఎంతో కొంత గవర్నమెంట్కి రావాల్సింది పోయి ఉల్టా చెట్ల మీద ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం కూడా వీళ్ళే పెట్టాలి. చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అసలు మీ డిపార్ట్మెంట్ను రివ్యూ చేస్తున్నారా, చేస్తలేరా? ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ మొత్తం పొడవు 153 కిలోమీటర్లు ఉంటే అందులో 40 కిలోమీటర్లకు 200 మంది లేబరర్స్ ఉండాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి యాజ్ ఆన్ టుడే మీరు పోయి చూస్తే టోటల్ 153 కిలోమీటర్స్కి 150 మంది మాత్రమే లేబర్ ఉన్నారు. అంటే మీరు కనీసం మన వాళ్ళకు పనిస్తలేరు, వాళ్ళతో మెయింటెనెన్స్ చేస్తలేరు, ఆ సిట్ ఏమైందో కూడా చెప్తలేరు. ఆ సిట్ ఏమైందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓఆర్ఆర్ మీద భద్రత అంటే సిగ్నల్ వ్యవస్థ లేక, ప్రాపర్గా పెట్రోలింగ్ లేక యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. గంజాయితో జరిగే యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అయితే విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు శ్రద్ధ ఒక డిపార్ట్మెంట్ మీద బాగా గట్టిగా పెడుతున్నారు. దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటారు. అయితే ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఈ సంచులు మోసే భీమ్బాయ్ ఉంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర. ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆయన కంప్లీట్గా ఆయననే ఇన్ఛార్జ్ అన్నట్టు. ఈయన చైర్మన్ ఉంటే ఆయన వైస్ చైర్మన్ అన్న లెవెల్లో వాళ్ళు చెప్తే తప్పితే పని అవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తుకుంటున్నారు. హైడ్రాతోని రియల్ ఎస్టేట్ సగం కుదేలు చేసిండ్రు. రెండవది అవినీతితో కుదేలు చేస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్ 150 రూపీస్ అప్ ఫ్రంట్ ఇస్తే తప్ప పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్ళను వేధించడం మానుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్లకు మీరు కంప్లీట్గా ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఈ వేధింపులు మానుకోకపోతే, ఈ ఎక్స్టార్షన్ మానుకోకపోతే ఖచ్చితంగా అవసరమైతే
ఈడీ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి తెలంగాణ జాగృతి వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలాగా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, మళ్ళీ ఒకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ₹1 అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. మా పార్టీ అనౌన్స్మెంట్ కార్యక్రమం 25వ తారీఖు ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు 25 నాడు జరిగే కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక 21 కమిటీలను వేయడం జరిగిందండి. ప్రతి కమిటీలో దాదాపు 30 మంది మనకు సభ్యులు ఉంటారు. ఆ తర్వాత వాలంటీర్ల సంఖ్య దాదాపు ఒక 500 మందితో వాలంటీర్స్ ఉంటారు. ట్రాఫిక్కి కానీ పోలీస్ వాళ్ళకి కానీ వచ్చేటటువంటి అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చేటటువంటి వెహికల్స్కి ఇబ్బంది కాకుండా ఈ కమిటీస్ విత్ ఫోన్ నంబర్స్ మేము మా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. సో ప్రెస్ మిత్రులందరి పక్షాన ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, పొద్దున మనకు 10కే ముహూర్తం ఉంది కాబట్టి తొందరగా తరలి రావాలి. వచ్చేటటువంటి వారందరూ కూడా పార్కింగ్ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఏమాత్రం అనుమానాలు ఉన్నా ఈ కమిటీల వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. జాగృతి బాధ్యులందరినీ కూడా ఒక 21 కమిటీలతోని మేము సభకు ఏర్పాట్లు చేసుకుంటామని సంతోషంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రధానంగా ఒకటండి, మహిళా బిల్లు మీద పాత సెన్సెస్ని ఇప్పుడు అప్లై చేయడం అన్నది చాలా అన్యాయం. ఆల్రెడీ దీనివల్ల మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు అవకాశాలు పోయినాయి. దాదాపు 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి, వాటన్నిటిలో కూడా మా అవకాశాలు పోయినాయి. ఇప్పుడు ఈ అవకాశాలన్నీ పోగొట్టింది 2027 సెన్సెస్ వస్తే ఆ డీటెయిల్స్తో ఏదో లాభం జరుగుతుందని మేము అనుకున్నాం. ఇంకొక ఏడాది అయితే 2027 వస్తుంది. మరి ఆ సెన్సెస్ కోసం ఆగితే డెఫినెట్గా మహిళలకు ఇంకొన్ని సీట్లు ఎక్కువ పెరుగుతాయేమో అని ఒక ఆలోచన. రెండవది, ఈ సెన్సెస్లో కులగణన చేస్తామన్నారు కాబట్టి బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతారు కాబట్టి బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ వస్తుందేమో అని మేమందరం కూడా ఆశపడ్డాం. కానీ ఆ 2027 సెన్సెస్ వరకు ఆగకపోవడం వెనుక భారతీయ జనతా పార్టీ మరొకసారి వాళ్ళు బీసీ వ్యతిరేకులు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే నిరూపించుకుంటా ఉన్నారు. దయచేసి బీసీ బిడ్డలు ఆడబిడ్డలు వేచి చూడొద్దు, చాలా బలంగా మనం కోరాల్సిన అవసరం ఉంది. అర్జెంట్ ఏం లేదు మనకు ఇప్పుడు సీట్ల కోసం, ఎందుకంటే మధ్యలో ఇంకొక 5-6 రాష్ట్రాల ఎన్నికలే ఉన్నాయి. 2027 తర్వాత చేస్తే సీట్స్ పెరుగుతాయి, బీసీ రిజర్వేషన్ కోసం కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం వేచి చూడాలన్నది మా ఆలోచన. బట్ 16, 17, 18 మేము కూడా డ్రాఫ్ట్ బిల్ వచ్చిన తర్వాత స్టడీ చేస్తాం. అవకాశం ఉంటే ఢిల్లీకి కూడా వెళ్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. అసలు ఆయన ఎవరన్నది సగం మంది గుర్తులేదు, మా నిజామాబాద్ వాళ్ళకే గుర్తులేదు ఆయన ఎవరన్నది. ఆయన గురించి నేను మాట్లాడేందుకే, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. పొద్దున ఏం మాట్లాడతాడో రాత్రి ఏం మాట్లాడతారో, ఒక రోజు ఒక మాట ఇంకో రోజు ఇంకో మాట. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు, స్వతంత్రంగా ఆలోచించుకునేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో బతికి ప్రజల కోసం పనిచేయడానికి వస్తున్నటువంటి ఒక ఆడబిడ్డను. నన్ను పట్టుకొని ఎవరో మద్దతు ఇస్తే మీరు బతుకుంటారు, ఎవరో మద్దతు ఇస్తే మీరు ఉంటారంటే కేవలం ఆయన పురుష అహంకారం కనబడుతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఇటువంటి మాటలు అరవింద్ గారు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉంటుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమో నేను చెప్పిన కదా, ఆయనకు తలకాయనే లేదు. ఆయన గురించి ఎందుకు మనకు డిస్కషన్, వేస్ట్ ముచ్చట. ఆయనకు అరవింద్ అనేట ఆయనకు తలకాయ లేదు, ఉన్నా పని చేయదు, వేస్ట్. సేమ్ థింగ్ రాజు గారు. అంటే కేరళ ప్రజలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనం చేసిన మోసాన్ని తెలియజేయడం కోసం మాత్రం
నేను ఆ వీడియోని రిలీజ్ చేసినాను. అంతో ఇంత కేరళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలుసుకొని లిబరల్ లెఫ్ట్ని గెలిపిస్తే నేను సంతోషపడతాను. డెఫినెట్గా అందులో డౌట్ లేదు. ఆ చర్చ ఎక్కడెక్కడ ఏ పార్టీలో జరిగిందో నాకు అనవసరం, నాకు తెలియదు కూడా. నాకు ఐడియా లేదు. నీ లెక్క నేను కూడా పేపర్లో చూసిన, తప్పితే నాకైతే ఐడియా లేదు. బట్ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని ఇదివరకు వాడుకోము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కాళేశ్వరాన్ని ఉపయోగంలోకి తేవాలి అనేటటువంటి ఆలోచన నేను వెల్కమ్ చేస్తున్నా. 2 కారణాలు. కరెక్ట్గా కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా కమిషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే అన్ని జిల్లాలకు కూడా నీరు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ దానికి సంబంధించినటువంటి సిన్సియర్గా పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళు కర్కశంగా గత 2.5 సంవత్సరాలుగా అన్ని సీజన్లలో కూడా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పడానికి 8.5 లక్షల ఎకరాలను ఎండబెట్టిండ్రు. తెలిసి అంత కర్కోటకంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అటువంటి ప్రభుత్వం కాళేశ్వరం రిపేర్ చేస్తుందంటే అది కేవలం కమిషన్ల కోసమే అని చెప్పి నేను అనుకుంటున్నా, తప్పితే రైతుల కోసం అయితే కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సారీ, క్షమించాలి, ఒక్క నిమిషం. మా హెచ్ఎంఎస్ రాష్ట్ర సెక్రటరీ గారు రాజు గారు వచ్చినారు. వారు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి వివరాలతోనే నేను హెచ్ఎండిఏకి సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించి, అవినీతికి సంబంధించి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అనేకమైనటువంటి ఆర్టీఐలు వేసి చాలా సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. దాదాపు ఒక 30,000 మంది జిహెచ్ఎంసీ కార్మికుల రిప్రజెంటేటివ్గా రాజు గారు మరి ఈ సమాచారాన్ని అంతా ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా సానుకూలంగా చాలా డీటెయిల్గా ఫైట్ కంటిన్యూ చేద్దాం. కాకపోతే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్, దయచేసి టెండర్ ప్రక్రియను రద్దు చేయండి. ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఎంబీ బుక్లను రాస్తూ ఉన్నారో ఆ పద్ధతిని కొనసాగించకుండా ఎవరైతే కరెక్ట్గా సంతకాలు పెట్టాలో ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని సరిచూసుకునే విధంగా అవినీతి జరగకుండా ప్రజల డబ్బు ప్రజలకు చెందేలాగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. సెలవు. జై తెలంగాణ. మరి ఇంత లేట్ అయింది. నేను నిన్న పదే చెప్పిన 10:30